హిందూ మతంలో ఉన్నవారిని షెడ్యూల్ కులాలుగా పరిగణిస్తారన్నమాట. హిందూ మతం ఉన్నవారు షెడ్యూల్ కులాలుగా పరిగణిస్తారు. దానికి 1936లో బ్రిటిష్ ప్రభుత్వం తయారు చేసిన ఎస్సీల జాబితాలో ప్రాతిపదికన హిందూ మతంలో మాత్రమే కుల వివక్ష ఉందని, మతం మారితే వివక్ష ఉండదని పరోక్షంగా చెప్పడం నాటి వలస ప్రభుత్వానికి ఒక రాజకీయ అవసరంగా ఉండేది. ఈ వ్యూహం క్రైస్తవ మిషన్ల పనికి మరో పరోక్ష సమర్థనగా ఇస్లాంలో కులాలు వివక్షలు లేవని నమ్మడం కోసం ముస్లిం లీగ్తో ఉన్న సన్నిహిత సంబంధాల రీత్యా నాటి ప్రభుత్వానికి అవసరమైందన్నమాట. హిందూ ప్రభుత్వం నుంచి మారిన క్రైస్తవ ఇస్లాం మతాలు స్వీకరించిన వారి కులాల గుర్తింపు అంతరించిపోతుందని న్యాయస్థానం కూడా నమ్మమంటుంది. కానీ వాస్తవం వేరుగా ఉందన్నమాట. క్రైస్తవ స్వీకరించిన వారి కులాలు వెంటాడుతూనే ఉంది. క్రైస్తవంలో మారిన అగ్రకులస్తులు అక్కడ పెత్తనం చెలాయిస్తున్నారని, వివక్షను ప్రదర్శిస్తున్నారని, ఇక మతంలోకి మారిన వారి పట్ల హిందూ ఆధిపత్య కులాలు చూపే వివక్ష గురించి చెప్పనవసరం లేదని వీళ్ళు చెప్తారు అన్నమాట. రాష్ట్రపతి రాజ్యాంగ షెడ్యూల్ కులాల ఉత్తర్వు 1950 ప్రకారం హిందూ మతంలో ఉన్నవారిగా షెడ్యూల్ కులాలుగా పరిగణిస్తారన్నమాట. బాబాసాహెబ్ అంబేద్కర్ దేశంలో షెడ్యూల్ కులాల వారందరినీ ఒకే సమూహంగా పరిగణించాలని ప్రతిపాదన చేశారు. 1930లో రూపొందించిన జాబితాను దేశాభివృద్ధి చేత 1950లో చట్టబద్ధం చేయించడానికి దానికి మార్పులు చేసే అధికారం మాత్రమే పార్లమెంటు ఉండాలని ప్రతిపాదించారు. అందుకు అనుగుణంగా రాజ్యాంగ అధికారులు 341, 342లను రూపొందించారు. ఆ జాబితాను తయారు చేసే అధికారం పార్లమెంటుకి ఇస్తే దానికి సుదీర్ఘకాలం పడుతుందని భావించి బ్రిటిష్ ప్రభుత్వం పాటించిన పద్ధతినే కొనసాగిస్తూ 1950 నాటి షెడ్యూల్ కులాల జాబితాను కూడా రూపొందించారు. కానీ 1950లో సిక్కు మతంలో ఉన్న దళితులను షెడ్యూల్ కులాల జాబితాలో చేర్చారు. 1990లో బౌద్ధం స్వీకరించిన వారిలోని కులాల వివక్షత ఉందని గుర్తించి పార్లమెంట్ సవరణ ద్వారా షెడ్యూల్ కులాల జాబితాలో చేర్చారు. ఈ రెండు సవరణలు ఏమని చెబుతున్నాయంటే, మానవ గౌరవానికి చాలా మెరుగైన స్థానం ఇచ్చిన సిక్కు మతము, కుల వ్యవస్థకు వ్యతిరేకంగా ఆవిర్భించిన బౌద్ధ మతం కూడా కుల వ్యవస్థ నుంచి తప్పించుకోలేకపోయాయని, వాటిలో ఉన్నవారిని కూడా షెడ్యూల్ కులాగా గుర్తించడం ద్వారా రాజ్యాంగం ఇచ్చిన ప్రాథమిక హక్కులు, ఎస్సీ ఎస్టీ ఆధారిత నిధుల చట్టం ఇచ్చే ప్రత్యేక రక్షణలు వారికి అందించే ప్రయత్నాలు జరిగిందని, అంటే మతం మారితే కులం పోదు అనే సత్యాన్ని ప్రభుత్వాలు ఇప్పటికీ అంగీకరించాయని చెప్తున్నమాట. కానీ హిందూ మతం నుంచి మన క్రైస్తవ ఇస్లాం మతాలు స్వీకరించిన వారి కులాల గుర్తింపు మాత్రం అంతరించిపోతుంది నమ్మమంటుంది న్యాయస్థానం. కానీ వాస్తవం వేరుగా ఉంటుందన్నమాట. వివక్షత కూడా చాలా ఎక్కువగా ఉంది. అందువల్లనే దళితులే కాదు ఇతర కులాల వాళ్ళు కూడా వివక్షతకు వేధింపులు గురవుతున్న విషయం చాలా స్పష్టంగా ఉంది. కాబట్టి ఈనాడు హిందూ మతంలో ఉన్న షెడ్యూల్ కులాలను మాత్రం రాజ్యాంగ రక్షణ అవసరం అనే భావన సరైనది కాదు. ఈ సామాజిక వాస్తవానికి దూరంగా ఉన్న న్యాయమూర్తులు హిందూ మతంలో ఉన్నంత వరకే షెడ్యూల్ కులాలుగా గుర్తింపు, రాజ్యాంగపరమైన రక్షణలు ఉంటాయని తీర్పులు వస్తున్నారు. మతానికి, జెండర్కు, పుట్టుకకు, కులానికి అతీతంగా వివక్షకు వ్యతిరేకంగా రక్షణ పొందే హక్కు అధికరణ 15(1)లో ఉన్న తర్వాత, చట్టం ముందు సమానత్వం అనే భావన 14 ఉన్న తర్వాత, ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.